చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ అధికారులు, ఉభయదారులు సంయుక్తంగా రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తజన సందోహం మధ్య కాణిపాక పూర్వ విధుల గణేశ నామస్మరణతో మార్మోగాయి. సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి వారిని పల్లెకిపై ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రత్యేకంగా అలంకరించిన రథంపై ఆశీర్వదనం చేశారు. ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో వెంకటేశు ఆధ్వర్యంలో గ్రామస్తులు, భక్తులు స్వామివారి రథాన్ని కదిలించగా గణేష్ మహారాజ్ కి జై అంటూ నినాదాలు చేస్తూ రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆకర్షణల భక్తులను అలరించాయి. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రం నుంచి కాకుండా ఆంధ్ర రాష్ట్ర నలుమూలల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారిని భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక డీఎస్పీ శ్రీనివాస్ మూర్తి భారీ బందోబస్తు చేశారు. కైవల్యానంద రూపాయ శ్రీ గణేశాయ మంగళం. మంగళకరుడైనటువంటి స్వయం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారు బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు రథంపై ఊరేగుతూ భక్తుల్ని కటాక్షిస్తున్నారు. భక్తులందరూ కూడా స్వామివారి రథం నందు ఉన్నటువంటి స్వామిని దర్శిస్తూ తరిస్తూ ఉన్నారు. వారి మొక్కుబడులను చెల్లించుకుంటూ ఉన్నారు. అలాగే వారి యొక్క పాపాలు పోగొట్టుకోవడం కోసం మిరియాలు, వడ్ల బురుగుల్ని కూడా దాని మీద వేస్తూ వాళ్ళ యొక్క మొక్కుల్ని తొలగించుకుంటూ ఉన్నారు. అలాగే స్వామివారిని రథం నందు చూసినట్లయితే సకలమైనటువంటి శ్రేయస్సు కలుగుతుందని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి సర్వదేవతలు ఉన్నటువంటి ఆ రథం పైన ఉన్నటువంటి స్వామివారిని దర్శించి భక్తులందరూ కూడా తరించవచ్చును. వైభవంగా జరగడానికి మన టెంపుల్ ఈవో గారు మరియు సిబ్బంది మరియు పోలీస్ శాఖ, ప్రయత్న శాఖ, అన్ని శాఖల వాళ్ళు అందరి కోఆపరేషన్తో అత్యంత వైభవంగా జరపాలని మేము ప్లాన్ చేశాము. మధ్యాహ్నం 2 గంటలకు రథోత్సవం ప్రారంభమవుతుంది. రద్దీ విపరీతంగా వస్తున్న ఉద్దేశంతో పోలీసు వారు కూడా ఎక్కువగా మాకు ప్రొవైడ్ చేశారు. భక్తులందరూ కూడా ప్రజలు జాగ్రత్తగా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి కృపాకటాక్షాలకు పాత్ర కావాలని ఓం గణేశాయ నమః. ఓం గం గణపతి అని స్వయం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం ఈరోజు అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఈరోజు మనకు బ్రహ్మోత్సవాలన్నిటికంటే కూడా చాలా ముఖ్యమైనది రథోత్సవం. లక్షలాది మంది ప్రజలు వచ్చి స్వామివారిని రథం నుండి దర్శించుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మా చైర్మన్ గారి మార్గదర్శకత్వంలో అన్ని జాగ్రత్త చర్యలు